వెల్కమ్ టు STR న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను నారాయణపేట జిల్లా కోస్గిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రోజు శివాజీ చౌరస్తా యందు చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీకే రాములు, సామల వెంకట ప్రసాద్, కుమ్మరి అంజులయ్య, తలారి శేఖర్, మన్నే బసవరాజు, చాకలి మల్లేష్, మధుర్ రవి, నిర్జింతా సాయప్ప, చెన్నారం వెంకటేష్, ఆవుల అమృతారెడ్డి తదితరులు పాల్గొని జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మీ STR న్యూస్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం యొక్క జెండాను ప్రతి గ్రామంలో ఎగిరేసి తెలుగుదేశం అంతా చాటుతామని చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా, చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతాలకు అనుగుణంగా, చంద్రబాబు సమశిక్షణకు అనుగుణంగా పార్టీ కట్టుబడి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన సందర్భంగా కోటి పట్టణంలో జన్మదిన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఎంతో శుభ్రము అలాంటి వ్యక్తి మన విజనరీ లీడరు, నవ్యాంధ్ర నిర్మాత, ఉభయ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి మా సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని సృష్టించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి నాయకులు మన యొక్క అదృష్టము. కాబట్టి అలాంటి నాయకులు మనకు అవసరము. రాబోయే రోజుల్లో మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితులకు కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మన ఎదుగుతూ అవకాశం పెద్దలకు అరే ఉన్నారు చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. అలాంటి నాయకుడు మనకు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని, ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ. మరిన్ని తాజా వార్తల కోసం మా STR న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.